ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పిన్ని, ఎప్పుడూ లేనిది నా పెళ్లి గురించి అంత నెగటివ్ గా మాట్లాడుతున్నావు? అక్క, ఆ మాట అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నీ నోటి నుంచి వచ్చిన మాటేనా, లేకపోతే ఎవరైనా నీకు నూరిపోసారా? పొరపాటున ముహూర్త బలం అనిపోయి పెళ్లి బలం అన్నాను. అనాల్సిందంతా అనేసి మళ్ళీ కావాలని కవర్ చేసుకుంటున్నావు పిన్ని. నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. నిన్నిలా అనేలా చేసింది కూడా అదే. సహస్ర, ఎవరి గురించి అమ్మా నువ్వంటుంది? ఇంకెవరత్తయ్యా? మీరు వెనకేసుకొని వస్తారే ఆ లక్ష్మి. మొదట మిమ్మల్ని మార్చింది, తర్వాత బావని తన వైపుకి తిప్పుకుంది. ఇప్పుడు పిన్నిని కూడా దాని దారిలోకి తీసుకొచ్చుకుంది. నేను నోరు జారడానికి లక్ష్మికి అసలు సంబంధమే లేదు. తనేదో తప్పుగా మాట్లాడితే ఆ తప్పుని అమాయకురాలికి ఆపాదిస్తావేంటమ్మా? ఏయ్, ఆపవే నీ నీతి ప్రవచనాలు. అమ్మో, ఇదేదో తిరిగి తిరిగి ముహూర్త బలమనొస్తున్నారు. ఆ పెట్టుడు ముహూర్తం పెట్టించింది నేనే. అది బయటపడితే అక్క అమ్మోరైపోతుంది. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి. అసలు నీ వల్లే మా బతుకులు ఎలా తగలడ్డాయి. ఎప్పుడు ఏమని ముహూర్తం పెట్టావో నా కూతురు పెళ్లి ఇలా అయ్యింది. అన్నిటికీ మూల కారణం నువ్వే. అక్క, తప్పుగా మాట్లాడింది నేను. వదిన ఎందుకు అంటున్నావు? అక్క, ఇక ఈ విషయం ఇక్కడే వదిలే, పెద్దది చేయకు. వసుదా అక్క ఏదో తెలియక అందిలే. సహస్ర నాకు కూతురే. నేను కావాలని అననక్క. సహస్ర, సారీనే. పిన్ని, ఏ విషయంలోనైనా నన్ను ఏమైనా అను, భరిస్తాను. బావ విషయంలో ఏమైనా అంటే నేను తట్టుకోలేను పిన్ని. వసుదా, బాధపడకమ్మా. నువ్వేవీ కావాలని అనలేదు కదా. సహస్రత అర్థం చేసుకుంటుందిలే. రా, పద. అమ్మయ్యా, టాపిక్ నా వైపు యూటర్న్ తిరిగి ఉంటే నా చెంపలు పగిలేవి. జాగ్రత్తగా ఉండాలి. వదిలే బావా, నేను చచ్చిపోను. వదిలే బావా, వదిలు. నేను పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు నన్ను తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు. నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు. చెప్పు బావా. అలాగే సహస్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.